అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జిర్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదివే ముందు ఒకసారి ఇట్లా చూద్దాం. ఈ రోజు నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాయి బహిరంగ సభ. కాంగ్రెస్ నేత అజరుద్దీన్కు ఈడీ సామాన్లు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుంది. కిషన్ రెడ్డి కీలక వాక్యాలు. రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రోజు నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయనని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు అన్ని సంక్షేమ పథకాలను ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో వారాయి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్యోతిరావు పూలే సర్కిల్ నిర్వహించే వారాయి బహిరంగ సభ నిర్వహణకు జనసేన కూటమి నేతలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ వారాయి డిక్లరేషన్ను ప్రజలకు వివరించనున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ సభ కావడం వారాయి డిక్లరేషన్ ప్రకటించడం పట్ల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సామాన్లు పంపింది. అజరుద్దీన్ హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు ₹20 కోట్ల అవకతవకలు జరిగాయని ఈడీ తన నోటీసులో పేర్కొంది. ఆయన హయాంలో హెచ్సిఏఎల్ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితులే తెలంగాణలో రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటుడు శివకృష్ణ కుమారుడు చేరారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయాలను దిగజార్చారని కీలక వ్యాఖ్యలు చేశారన్న 1.5 నెలల పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పనిలో ఉన్నానని తెలిపారు కిషన్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండల తాయర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇది కార్డులో లేని వివరాలు తెలుసుకొని నమోదు చేయించే కార్యక్రమం అని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సిపి జి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాల వెంటనే అమల్లోకి వస్తాయని సిబ్బందికి సూచించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ కానుకను అందించారు. ప్రధానమంత్రి ఉజ్వాల యోజనలో వాటాదారులకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను అందజేస్తామని సీఎం యోగి ప్రకటించారు. సీఎం యోగి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల కుటుంబాలకు మేలు జరగడంతో పాటు పండుగ ఆనందం రెట్టింపు కానుంది. దీపావళి సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ పొందడం మహిళలకు గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాలని అందుకు గాని బెయిల్కు దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. నాగ చైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండ సురేఖ విచారం వ్యక్తం చేశారు. తనపై రొచ్చెగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని తెలిపారు. తనకు ఎవరిపై వ్యక్తిగతం దేశం కోపం లేదన్నారు మంత్రి. నా నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందని తెలిపారు మంత్రి కొండ సురేఖ. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని తెలిపారు. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండ సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖులు పేర్లు వాడుకుంటున్నారని పేర్కొన్నారు చిరంజీవి.
దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇతరులకు అదనంగా ఉండేలా ప్రవర్తించాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ రోజు నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాయి బహిరంగ సభ. కాంగ్రెస్ నేత అజరుద్దీన్కు ఈడీ సామాన్లు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుంది. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. చూస్తూనే ఉండండి జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.